మా హస్బెండ్‌కి బీరకాయ కర్రీ అంటే చాలా ఇష్టము. అందులోనూ నేను చేసిన బీరకాయ కర్రీ అంటే ఇంకా ఇష్టము. నేను ఎలా చేస్తానంటే పచ్చెనపప్పు ఏసి చేస్తాను. అందులోకి మసాలా, చెక్క, లవంగా, అల్లం వెల్లుల్లి పేస్టు అవేమెయ్యను. ఓన్లీ కొబ్బెర, చిన్నుల్లిపాయలు, ధనియాల పొడి ఆ 3 అప్పటికప్పుడు దంచి అందులో ఏస్తాను కర్రీలో. టేస్ట్ భలేగుంటది. ఏదైనా కర్రీ బాగుంది అని ఎలా చెప్పగలుగుతాము? దాని స్ట్రక్చర్ చూసి. నాది మాత్రం నేను చేసే కర్రీస్ మాత్రం ఆయిల్ ఎక్కువ ఉండదు, కారం కూడా ఎక్కువ ఉండదు, లైట్గా ఉంటుంది. చూడ్డానికి ఏం బాగుంటుందిలే అనిపిస్తుంది. టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నేను చేసే ఆల్మోస్ట్ కర్రీస్ పాతకాల పద్ధతిలో అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళు చేస్తారు కదా, అలాంటి పద్ధతిలోనే ఉంటాయి నేను చేసే కర్రీస్. ఏదైనా కర్రీ దాంట్లో ఆయిల్ బాగుండి రెడ్గా ఉంటే అబ్బా కర్రీ బాగుంది అనిపిస్తుంది. కానీ కర్రీ టేస్ట్ చేయకుండానే కర్రీ ఎలా ఉంది అని స్మెల్ చూసి చెప్పగలుగుతారంట. ఆ స్మెల్ చూసినప్పుడు చప్పిడి స్మెల్ వస్తే అందులో ఉప్పు జాలినట్టు అంటారంట, పెద్దలు అంటా ఉంటారు. అది నిజమా కాదా చెప్పండి మీరు?